ఎస్ డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తప్పకుండా ఫ్యూచర్ లో మీరు ఇది చేయకపోతే మీ మీద కేసు వస్తుందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది దగ్గరలో ఉన్నా, ఎందుకంటే ఎక్కువ చెప్తే వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు పారిపోతారు. సో తొందరలో అంటే మీకు రిజల్ట్ చెప్తాం. అయితే ఇటువంటి మంచి మంచి ప్రణాళికలు, బుక్స్, గైడెన్స్ చాలా కష్టపడి ఈగిల్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ఎన్డీపీఎస్ ఇది అందరూ ఒకసారి చదువుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎటువంటి కేసెస్ ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఏంటి అన్నీ ఒక చిన్న ఇట్లా బుక్లెట్స్ లాగా చిన్న చిన్న బుక్స్ తయారు చేసి అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, అందరికి కూడా ఇచ్చి చదువుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. సో దాంతో ఏమవుతుందంటే అందరికీ ఏదైతే మనకు రాబరీ, డెకాయిటీ కేసు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎవరికి ఏం భయం ఉండదు, అలవాటు అయిపోయింది. కానీ ఇటువంటి కేసెస్, సైబర్ క్రైమ్ కేసులు ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేయాలంటే భయపడతారు కొద్దిగా, ఎందుకంటే టెక్నికల్గా ఉంటాయి. భయం అవసరం లేదు, వచ్చే రోజుల్లో అదే అవసరం మనకు. సో దాని గురించి వాళ్ళని నెక్స్ట్ డికేడ్ పోలీసింగ్ కోసము తయారు చేయడం అనేది ఇటువంటి మంచి బుక్లెట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున తేవాలి. థ్యాంక్ యూ.